మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనబడతాడు, మాస్క్ లేకుంటే మీకు మిండడు కనబడతాడు. వెరీ గుడ్ యా, ఎన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఎస్ మేడం, రామ్ గారి కోసం ఒకే ఒక మాట, రామ్ పోతేనని కాదు, రామ్ చిరుతపులే. మామా ధ్యాన్ మత్ దేనా, స్మార్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ in theaters on August 15th. Yes. నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రీనాథ్. సో ఫస్ట్ సినిమాల డైలాగులతో సహా గుర్తున్నాయి అంటే పూరి గారికి ఎంత లవ్ ఉంది అర్థమైపోతోంది. ఎస్, స్కంద మూవీ సూపర్ హిట్. ఎస్ మేడం, ఆలే గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సార్, మీరు పవన్ కళ్యాణ్తో మళ్ళీ రెండో సినిమా ఎప్పుడు చేస్తారు? మీరు లేకుండా పవర్ స్టార్ సినిమా ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది సార్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మీరు జాయిన్ అవ్వాలి, మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి సార్. ఎప్పుడు చేస్తారు సార్? సార్, ఆలే గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి, అది ఎప్పుడు? ఎస్, థ్యాంక్ యూ. అండ్ డైలాగ్. ఎస్, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఓకే, సో అందరు ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఇందులో చూస్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఇంకొక వేరే డైలాగ్ కావాలి ఫ్రమ్ గర్ల్స్. బాయ్స్ చాలా మంది మాట్లాడారు అబ్బా. గర్ల్స్, ఎస్. వాడు కొడితే వీడు, వీడు కాకపోతే వీడు అమ్మ మొగడు అంటూ నెక్స్ట్ కంటిన్యూ చేయి. తెలీదు, అంతే డైలాగ్ వచ్చు. ఎస్, బాలయ్య బాబు డైలాగ్, కొడితే మెడికల్ టెస్ట్లకు మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. సినిమా ఫ్లాప్ అయ్యింది, ఇంటికి వెళ్ళిపోతామా? సినిమా హిట్ అయ్యింది, సినిమాలు తీయడం మానేస్తామా? మనకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. టట్టు, వి లవ్ పూరి గారి సినిమా స్పెషల్లీ. సో గర్ల్స్, గార్జియస్ గర్ల్స్, ఎస్ చెప్పండి. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ లవ్ విత్ యూ. మీ ఆయనకు కూడా ఇలాంటి డైలాగ్ చెప్తే ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది నాకు. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. ఓకే, సో గర్ల్స్, రామ్ పోతనేని విరాట్ కోహ్లీ బయోపిక్ తీయాలి. బా వీకే బయోపిక్. ఏ బయోపిక్? వీకే విరాట్ కోహ్లీ బయోపిక్ సూపర్ ఉంటుంది నిజంగా అలాంటిది వస్తే. అండ్ గర్ల్స్, హాయ్. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నంగా ఉంటది. ఎస్, నిజంగా నువ్వు కూడా సన్నగానే ఉన్నావు బ్రో. కరెంట్ తీగలాగా. నాదొక డౌట్, ప్రభాస్ ది రామ్ ది కలిపి మూవీ ఎప్పుడు వస్తుంది? చూద్దాం, అలాంటి మూవీ వస్తే. ఇప్పుడే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా విన్ అయితే ఎలా ఉందో అలా ఉంది స్టేడియం అంతా. ఇంకా అలాంటి ఒక సినిమా వస్తే ఈ స్టేడియంలు సరిపోవు. యా, అందరూ ప్రభాస్ గురించి చెప్తున్నారు కానీ నేను పూరి జగన్నాథ్ ది డైలాగ్ ఒకటి మర్చిపోయాడు. ఎస్, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పట్టుతాడు. అండ్ ఐ లవ్ యు రామ్. వి లవ్ యూ రామ్. ఎప్పుడు వచ్చినాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఖచ్చితంగా దిగుతుంది ఇన్ థియేటర్స్ ఆన్ August 15th. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పూడిగాడు. థ్యాంక్ యూ సో మచ్. సరే, అక్కడికి వెళ్ళిపోదాం.